పాలై శస్త్రచికిత్సల కోసం వేలాది లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వచ్చే పేదల పాలిట పెన్నిదిగా ఆయన ఉంటున్నారు. హాస్పిటల్ పాలై డబ్బులు లేవనే చింతన లేకుండా కొండంత భరోసా కల్పించడంలో విజయం సాధిస్తున్నారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వివిధ ఆసుపత్రులలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు బాసటగా నిలుస్తున్నారు. సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసే పేద వ్యాధిగ్రస్తుల స్థితిగతులను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి జంగారెడ్డిగూడెం సహాయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుబ్బారావు తీసుకురాగానే విచారణ చేసి ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీలో లేని వ్యాధులకు వెనువెంటనే ఎల్ఓసీలు అందజేసి ప్రాణాలను కాపాడుతున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నియోజకవర్గ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. బొట్టాయిగూడెం మంగయ్యపాలెంకి చెందిన 4 సంవత్సరాల పాప మలేరియాతో టైఫాయిడ్ తో కామెర్ల బారిన పడి ప్లేట్లెస్ సైతం తగ్గిపోగా ఆ పాపకు ఎల్ఓసీ అందజేశారు. అదేవిధంగా ముంజులూరుకు చెందిన 3 సంవత్సరాల బాబుకు సైతం ఇదే పరిస్థితి రాగా అరుదైన వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వెంటనే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకురాగానే సంబంధిత వైద్యులతో మాట్లాడి ఎల్ఓసీ అందజేసినట్లు దోసూరి సుబ్బారావు తెలిపారు. అంతేకాకుండా ఏ విధంగా వైద్యం అందిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి పేద రోగుల పట్ల కొండంత అండగా ఉంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇదే విషయమై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి తన పరిధిలో చేయాల్సింది చేస్తున్నానని, సహాయ ఫౌండేషన్ సేవలు సైతం అద్భుతంగా ఉన్నాయని, నిస్వార్థంగా పనిచేసే వారిని ప్రోత్సహించాలని, అర్హులైన పేదలకు తోడ్పాటునివ్వడం మానవత్వం అని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ముంజులూరు నుంచి వచ్చినట్టు 3 సంవత్సరాల బాబుకి ఎమర్జెన్సీ అని తెలియగానే వీళ్ళకి ఏ విషయం కూడా ఏం కూడా చేయాలో తెలియని పరిస్థితుల్లో మనకి మడగా రవి అని మనోజ్ అని వీళ్ళ ఇద్దరు మిత్రులు కలిసి వీళ్ళిద్దరిని మమతా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందండి. వీళ్ళకి బ్లడ్ డొనేషన్ చేయడానికి కనీసం రూపాయి కూడా లేకపోతే రూరల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ప్లేట్లెస్ సింగిల్ డోనర్ ప్లేట్లెస్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి ఎల్ఓసీ అని ఉంటుందని సీఎం రిలీఫ్ ఫండ్, దానికోసం మేము చిర్రి బాలరాజు గారిని కలిసామండి. కలిసిన వెంటనే మరో క్షణంలోనే ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీ అనే పత్రాన్ని మాకు అందజేసి వెంటనే ట్రీట్మెంట్ చేయమని చెప్పడం జరిగిందండి. ఇది జరిగి 10 రోజులు అయిందండి. ఇప్పటికీ తిని ఇలా కోలుకుని హ్యాపీగా హుషారుగా తిరగడానికి గల కారణం ఆ చిర్రి బాలరాజు గారండి. ఆయనకి మేము ఎంతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఆ తర్వాత ఆ రోజు మేము వస్తుంటే, తమ్ముడు మీరు చేస్తున్న ఈ సహాయం చాలా మంచిది కార్యక్రమం, ఇలాంటిది ఎలాంటి విషయమైనా ఏదున్నా ఏమైనా కానీ వెంటనే నాకు తెలియపరచండి అని అన్నారండి. ఆ మాట గుర్తించుకుని వెంటనే మరొక ఫ్యామిలీ వీళ్ళు వచ్చారండి మంగాయపాలెం నుంచి. వీళ్ళకి కూడా ఏమీ తెలియట్లేదండి. ఆయనకి ఆల్రెడీ కాల్ ఒకటి ఇబ్బందిగా ఉంటుంది, ఆయనకు కూడా తిరగడానికి కూడా ఇబ్బంది ఉంటే మమ్మల్ని సహకరించారండి. మేము అప్పుడు మళ్ళీ చిర్రి బాలరాజు గారి దగ్గరికి వెళ్తే మరొకసారి కూడా వెంటనే ఇది విషయం సార్ అంటే పిల్లల దగ్గర ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అని చెప్పి వెంటనే మాకు ఎల్ఓసీ పత్రం ఇచ్చి ఇప్పుడు ఈ పాప కూడా కోలుకోవడానికి మరొకసారి మాకు సహాయం చేసిన చిర్రి బాలరాజు గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.